కూటమి పాలనలో మహిళలకు భద్రత లేదని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి. కూటమి నేతలే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అసమర్థ హోంమంత్రిగా అనిత పనిచేస్తున్నారని మండిపడ్డారు వరదు కళ్యాణి. పిఠాపురంలో జరిగిన సమావేశంలో వంగ గీత, వరదు కళ్యాణి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద క్రైమ్ రేటు 4% పెరిగింది. మహిళల మీద రేపులు 9.5% పెరిగాయి. అలాగే ఈ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, మద్యము, అక్రమ రవాణా 21% పెరిగింది. అంటే అసలు ఎలాంటి రాజ్యంలో మనం ఉన్నాము, అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ఈరోజు మహిళలకి ఏంటి, అన్ని వర్గాల వాళ్ళకి, ఎవరికి, ప్రజలకి రక్షణ లేదు. ఈరోజు తీసుకుంటే రోజుకి 70-80 కేసులు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే ఇచ్చింది ఆ డేటా. గంటకి 2-3 సంఘటనలు జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతూ ఉంటే హోమ్ మినిస్టర్ గారు కంట్రోల్ చేయలేని అసమర్థ, చేతకాని హోంమంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రానికి ఉన్నారు.